guys, welcome back to our channel. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫెస్టివల్ నెక్స్ట్ రోజు అన్నమాట. సో మేము ఫెస్టివల్ బ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాం ఈ పాటికి. ఎవరైనా చూడకుండా ఒకసారి వెళ్ళి చూడండి. సో లాంగ్ వీడియోస్ నాకు తెలిసి మన సబ్స్క్రైబర్సే చూస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి అది కూడా చూడండి. ఇంకొకటి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని ఎక్కడి నుంచి చూస్తున్నారు అండ్ మన ఛానల్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు కమెంట్ చేయండి. ఐ మీన్ ఏంటంటే ఏ వీడియో చూడడం వల్ల మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ అనేది ఒక చిన్న కమెంట్ చేయండి. సో దట్ మాకు ఏంటంటే కొంచెం బూస్టప్ వస్తుంది మేము వీడియోస్ చేయాలన్నా కూడా. ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫెస్టివల్ నెక్స్ట్ రోజు కదా, అంటే పార్న. కాకపోతే మనకి ఏంటంటే మండే వచ్చింది. సో నేను వచ్చేసి మండే అయితే నాన్ వెజ్ తిన్నాను. సో మండే నాన్ వెజ్ తిన్నాడు, నన్ను చంపేస్తుంటాను ఇప్పుడు. కానీ తినేసి తిన్నావు కదా, ఈరోజు మటన్ బిర్యానీ చేసిందమ్మ. సో తినేసాడు. ఇంకా అందుకే నేను ఈరోజు స్పెషల్ నేనేమనుకున్నా అంటే కొంచెం అగ్గికి వచ్చేసి కొంచెం ర్యాషెస్ లాగా వచ్చాయి ఫేస్ మీద. దానికోసం హాస్పిటల్కి అయితే వెళ్ళాను. ఇంకా ఎలానో వస్తుంది మష్రూమ్ అయితే తీసుకుందాం అనుకున్నాను కానీ లేవు, రిలయన్స్ మార్ట్కి వెళ్ళింటే. సో నేను ఏం చేశాను అంటే అవి మష్రూమ్ తినేసి కాలీఫ్లవర్ అయితే తీసుకొని వచ్చాను. సో దాన్ని ఏం చేద్దాం అనుకున్నాను అంటే మంచూరియా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంచూరియా ఇంట్లో ట్రై చేద్దామని. సో ఈ రోజుకి కుదిరింది. ఇప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇక్కడే ఎక్కువ లెంత్ అయిపోతుంది. సో కంటిన్యూ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. మనం ఫస్ట్ కాలీఫ్లవర్ చేయాల్సిన పని ఏంటంటే మనం ఏ కర్రీ చేసుకున్నా సరే, అంటే ఏ రెసిపీ చేసుకున్నా సరే ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ని వాష్ చేసుకోవాలి కదా హాట్ వాటర్లో. సో నేనైతే వాటర్ అయితే పెట్టేశాను. వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి వీటినైతే మంచిగా వాష్ చేసుకున్నాం. ఏం సాల్ట్ వేస్తున్నావు? అది రాక్ సాల్ట్. ఓకే, అంతే మరిగిపోయాయి. నేనైతే ఇక్కడ శనగపిండి అయితే యూజ్ చేస్తున్నాను. మామూలుగా మైదా వేస్తాం కదా, నేనైతే ఇంట్లో శనగపిండి ఉంటే అదే యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే ఫ్లవర్ వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉంది, పురుగులు అయితే ఏం లేవు. ఇలా ఉంటే బాగా మంచిగా ఉంటుంది కదా. కొంచెం శనగపిండి, కార్న్ఫ్లోర్ అంతే. శనగపిండికి ఎందుకు వేస్తున్నావు? పకోడా లాగా. మైదా పిండి కూడా వేసుకుంటారు, మైదా పిండి వేయాలి, శనగపిండి కూడా వేసుకుంటారు. అదేంటి కార్న్ఫ్లోర్ అంట గాయ్స్. సో చూడండి, కొంచెం ఉప్పు, మళ్ళీ దాంట్లో సరిపోతుంది కదా. కారం వేయాలో వద్దామని చూస్తున్నాను. వేసేయి, వేద్దామా? కొంచెం వేయాలి, ఎక్కువ ఎక్కువ. ఎందుకంటే మళ్ళీ సాసెస్ అన్నీ వేస్తాను కదా, కొంచెం వేస్తాను. కొంతమంది వీడియో ఇస్తాను నేను చేత్తో తీసేస్తుంటారు నూనెలోంచి. అలా ఒకసారి ట్రై చేసామా? ఒకసారి ట్రై వడియాలు కానీ ఏమైనా ఏం చేస్తా అంటే ఇందులోనే పెట్టేసి దీంతో ఇచ్చేస్తాను. ఇదేమంటే అతుక్కుంటుంది కదా. ఒకసారి ట్రై చేయి, పెట్టాం కదలే. సుమా అయితే చేయి పెట్టబోతుంది, చూసేద్దాం. పెట్టేసి చూడు, అందరు వెయిట్ చేస్తున్నారు నీకోసం. పెట్టేసి అయిపోయింది, తాగితే కొంచెం తీసేద్దాం. పకోడా నేనైతే యాక్చువల్గా ఏం చేస్తా అంటే చికెన్ మంచూరియా ట్రై చేద్దామని తీసుకోండి. కాకపోతే ఇది వచ్చేసి నేను ఎప్పుడు చేస్తుంటా, చికెన్ అయితే నేను ఎప్పుడు చేయలేదు అనమాట. చేయలేదు కాదు, అట్లా చెప్తానండి, ఎప్పుడు చేయలేదు అని అట్లా వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై చేసేసారి. ఫ్రై చేసిన తర్వాత ఫాస్ట్గా మంచూరియా కూడా చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవాలి. సో ఆ బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, చలో బాయ్. పకోడా అయితే అవుతుంది ఇక్కడ. దినేష్ వచ్చేసి నాకు కట్ చేపిస్తున్నాడు. చూడండి ఇక్కడ వంట చేస్తే ఎంత చెత్తగా అయిపోయింది ఇదంతా. మళ్ళీ ఇదంతా క్లీన్ చేసేయాలి. వా, అంతే సరే. చూ ఫైనల్గా పకోడా అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మంచూరియా కన్వర్ట్ చేసేద్దాం రండి. ఎందుకు ఏడుస్తున్నావు? నీవే ఆనియన్స్ కట్ చేస్తే ఇక్కడికి నీళ్ళు వస్తున్నాయి. ఆనియన్స్ కట్ చేస్తే ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి. సరే అయితే ఇప్పుడు దీన్ని మంచిగా చేసేద్దాం. ఇవి పకోడా వేస్తే ఇవి వేయండి. దీంట్లో మనం కొన్ని లేపేసాం అనుకోండి, అది వేరే విషయం. అదే ఇవి మిగిలే చేయంగా. సరే అయితే ఇప్పుడు ఇందులో అయితే ఆనియన్, మిర్చి, ఇంకోటి ఏంటంటే వెల్లుల్లి, ఈ మూడు అయితే చిన్నగా చాప్ చేసేసి యాడ్ చేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న అన్ని సాసెస్, నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి. ఇవైతే నేను చికెన్ మంచూరియా వేద్దామని అయితే తీసుకొని వచ్చాను, బట్ ఇవైతే చేస్తున్నాను. ఈ 3 సాసెస్ అయితే ఉన్నాయి, ఇవైతే యాడ్ చేస్తున్నాను. టమాటో సాస్ కూడా
సో ఇది మా ఈవినింగ్ రొటీన్ అనమాట. నిద్ర వస్తుంది. క్లీన్ చేస్తానే సుమా ఇంకా బాబుని తీసుకుని ఆఫీస్ నుంచి ఇంటికి అయితే వెళ్తుంది. ఇంటికి వెళ్ళి బాబుని రెడీ చేయించి కొంచెం షికార్కి అయితే వెళ్తాయి. సో ఇది ఆఫీస్ అనమాట సుమాకి. సో నిద్ర వస్తుంది బాబు. నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందా నీకు? ర్యాషెస్ అన్నాం కదా, సో ఇవే ర్యాషెస్ ఇవే. అమ్మో అమ్మ ఏడుస్తుండే ఇంకా ఇంటికి పోవాలి, ఇంటికి వెళ్ళాలి కదా, టైం అయింది. స్నానం చేయించి, స్నానం అంటే వాటర్ చాలా ఇష్టం తెలుసు. స్నానంకి వెళ్ళి ఇంకా కొంచెం షికారికి వెళ్తాడు. ఒక హోమ్ విజిట్స్ ఒక 3-4 చేసేసి వచ్చి ఇక పడుకుంటాడు. ఇదే మా వాటర్ రొటీన్. చూడన్నా ఇంటికి వెళ్దామా? టైం అయిందా నాన్న? టైం అయిందా? జెంట్స్ ఫుల్ అయితే నిద్ర వస్తుంది. వాడు ఏడుస్తున్నానా? జెంట్స్ హాయ్ అయ్యో హాయ్ ఫ్రెండ్స్. సో ఫుల్ నిద్ర అయితే వస్తుంది. సుమా చూడు, సుమా ఫెస్టివల్ నెక్స్ట్ రోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ ఎప్పుడైనా సరే పెద్దమ్మ తల్లికి గంగమ్మ తల్లికి వెళ్ళి టెంకాయ కొట్టాలి. మేమైతే ఇక్కడ ఈవినింగ్ అయితే వెళ్ళాం. ఎవ్రీ ఇయర్ ఇంతే ఈవినింగ్ వెళ్తాం. తెలుసు మీరు ఏమనుకుంటున్నారో, ఏంటి వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానే కదా. యాక్చువల్గా ఈ వీడియోని ఎప్పుడో పోస్ట్ చేశాను, బట్ ఏమైందంటే ఇలానే రాగా పోస్ట్ చేసేసరికి కాపీరైట్ అయితే వచ్చింది. సో అందుకే మళ్ళీ వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేసేసరికి మళ్ళీ లేట్ అయింది కొంచెం. ఇక్కడైతే అమ్మవారికి పూజిస్తున్నాం. టెంకాయతో పాటు పానకం బ్యాలు కూడా తీసుకొని వెళ్తాం. మీరు కూడా ఇంతేనా? ఫెస్టివల్ నెక్స్ట్ రోజు టెంపుల్కి వెళ్తారా, లేకపోతే మీరు పార్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడ అద్విక్కి వాటర్ దాహం వేస్తుంది అనుకుంటా, అస్సలు వదలట్లేదు కోకోనట్ వాటర్ని అయితే. ఫస్ట్ పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాం కదా, నెక్స్ట్ అయితే గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ టెంకాయ పానకం వడపప్పు తీసుకొని వెళ్తాం కదా. ఫస్ట్ పెద్దమ్మ తల్లికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలన్నమాట గంగమ్మ తల్లికి. ఇంకా ఇక్కడ ఇవైతే బల్లావన్నమాట, ఇంటి దగ్గరికి అయితే వస్తారు. కాకపోతే మిస్ అయిపోయాం, ఇంకా వీడియో కూడా క్యాప్చర్ ఏం చేయలేదు. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్. బాయ్.